నమస్తే, నేను డాక్టర్ అనితా శ్రీకాంత్, కన్సల్టెంట్ ఆబ్స్టెటిక్ గైనిక్ డిపార్ట్మెంట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పెంచుకల్పాడు. మా హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలన్నింటికీ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. యాంటీనేటల్ కేర్, నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్, పిల్లలు కాని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. మరియు పిల్లలు వద్దనుకున్న వాళ్ళకి ట్యూబెక్టమీ ఆపరేషన్స్ అంటే కుట్టు ద్వారా అయినా ల్యాప్రోస్కోపీ ద్వారా అయినా చేయబడతాయి. మరియు గర్భసంచికి రిలేటెడ్ సమస్యలు ఉంటే అంటే ఎక్కువ తెల్లమైలు అవ్వడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. మా హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి అటాచ్డ్ ఉంది కాబట్టి ఎండోమెట్రియల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇవన్నింటికి కూడా ట్రీట్మెంట్ అవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్య అంటే ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అనేది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అయినా ఉండొచ్చు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా ఉండొచ్చు. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం, అంటే పెళ్ళైన వెంటనే సంవత్సరం లోపు ఏ కాంట్రసెప్షన్ వాడకుంటే 80% కపుల్స్కి పిల్లలు అయిపోతారు, 90% కపుల్స్కి 2 yearsలో పిల్లలు అవుతారు. సో 1 year దాటినా కానీ కలిసి ఉన్నా కానీ పిల్లలు అవ్వట్లేదంటే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. సెకండరీ మరి ఏజ్ 35 years కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయకూడదు, వాళ్ళు 6 months తర్వాతనే వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, దాని అవుట్కమ్ ఏమైనా ఉండొచ్చు, ఒక బిడ్డ ఉండొచ్చు, అబార్షన్ అయి ఉండొచ్చు, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తే వాళ్ళకి కావట్లేదు, అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. మరి ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ ఎంత ఉంది అంటే 10% ఉంది. దీనికి మహిళల ఒకటే ప్రాబ్లమా అంటే ఇది మహిళల్లో కాదు, ఈవెన్ మేల్స్ కూడా ఈక్వల్ రీజన్ ఉంటుంది మేల్స్లో కూడా. సో 30% మేల్స్లో ఉంటే ఫీమేల్స్లో 30%, ఇద్దరు కలిసి 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే అంత నార్మల్ ఉన్నా కానీ పిల్లలు కాకపోవడం అనేది 10% ఉంటుంది. సో ఒక ఫీమేలే కాదు, ఈవెన్ మేల్ కూడా ఇద్దరు కలిసి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఏ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందని తెలుసుకునే ముందు నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో ఇది నేను ఈ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనకి ఉండే గర్భసంచి, పక్కన ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, దాని వెనుక భాగం కింది భాగంలో అండాశయం ఉంటుంది, దీంట్లో ఫాలికల్స్ ఉంటాయి. మనకి నెలసరి 28 days సైకిల్ ఉంటే 14th day ఇక్కడ ఒక ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది. ఆ మెచ్యూర్ ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ పికప్ చేసుకుంటుంది. ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్లో అప్పుడు వీర్యకణాలతో కలిసి అది ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఫామ్ అయి 5వ రోజున గర్భసంచిలోకి వచ్చి 9 నెలల వరకు పెరుగుతుంది. సో ఇది నార్మల్, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భసంచి బాగుండాలి, ఇంకా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఈ గొట్టం అనేది ఓపెన్గా ఉండాలి, ప్లస్ ఓవరీ ఫంక్షన్ అంటే ఓవరీలో అండం అనేది మెచ్యూర్ అవ్వాలి, ప్లస్ ఓవరీ నుంచి విడుదల అవ్వాలి. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం ఉంటుంది. ఇంకా మేల్స్లో సిమెన్ అనాలిసిస్ అంటే స్పర్మ్ కౌంట్ అనేది వీర్యకణాల కౌంట్, దాని మొటిలిటీ, ఇంకా మరి దాని మార్ఫాలజీ అంటే ఎలా ఉన్నాయి స్పర్మ్స్ అనేది అంత నార్మల్గా ఉంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏమేం రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు నేను బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మనం చూసే కామన్ సమస్య పీసీఓడి. పీసీఓడిలో అండం అనేది మెచ్యూర్ అవ్వకపోవచ్చు, మెచ్యూర్ అయినా విడుదల కాకపోవచ్చు. అండ్ రెండో రీజన్ ఎండోమెట్రియోసిస్, ఇది ఓవరీలో మెయిన్గా ప్రాబ్లం ఉంటుంది, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒకవేళ అది క్లోజ్ అయి ఉంటే ఇన్ఫెక్షన్ వల్ల, లేదంటే సర్జరీ వల్ల, లేదంటే ఎండోమెట్రియోసిస్ వల్ల అతుకులు ఉన్నందువల్ల అది క్లోజ్ అయి ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఫెలోపియన్ ట్యూబ్ క్లోజ్ అవ్వడానికి మనకి ఇండియాలో మెయిన్ రీజన్ ట్యూబర్క్యులోసిస్. మూడో ప్రాబ్లం యూట్రస్లో ఒకవేళ ఏదన్నా పొర ఉంది, లేదంటే 2 గర్భసంచులు ఉండడము, లేదంటే ఒక సైడ్ గర్భసంచి డెవలప్ అయినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది నిలబడడానికి ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే మేల్స్లో ఒకవేళ సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ అదేమైనా తక్కువ ఉంటే, మొటిలిటీ తక్కువ ఉన్నా కానీ, మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉన్నా కానీ, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మేము దానికి తగినట్టు మీ హిస్టరీ తీసుకొని మిమ్మల్ని ఎగ్జామిన్ చేసేసి
దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్.